గౌతమ్ ఇంటికి వచ్చేసరికి మళ్ళీ మాలిని ఇద్దరు ఆనందంతో ఉప్పొంగిపోతారు. కానీ గౌతమ్ చెప్పిన అసలు పచ్చి నిజాన్ని విని అటు మల్లితో పాటుగా కౌసల్య మాలిని కుప్పకూలుతారు. అదేంటి అంటే ఇక విడాకులు ఇచ్చేస్తాను అని చెప్పేసి చెప్తుంది కదా. దాంతో ఇంకా కౌసల్యకు దిమ్మ తిరిగిపోతుంది. ఇక అయితే ఇంకా మళ్ళీ చాలా ఫీల్ అవుతుంటే అప్పుడు మల్లిని కౌసల్య తిడుతుంది. మాలినిని కూడా కౌసల్య తిట్టి పంపిస్తుంది. అంటే అటు మాలినికి నిజం తెలిసిపోయింది, మళ్ళీ విషయంలో గౌతమ్ విషయంలో జరుగుతోంది వేరని. ఆ తర్వాత అర్ధరాత్రి ఫోన్ చేసిన అర్ధరాత్రి వసుంధర మల్లికి ఫోన్ చేస్తుంది అనమాట. ఈలోపు ఏమవుతుందంటే ఈ వరలక్ష్మీదేవి వ్రతానికి అన్ని సిద్ధం చేస్తుంటే శరత్ ఏమంటాడంటే, ఏంటి వసుంధర ఏంటి సిద్ధం చేస్తున్నావు అంటే, వరలక్ష్మి వ్రతానికి మాలిని నేను ఇంటికి రప్పిస్తానంటుంది. ఈలోపు వసుంధర మల్లి దగ్గరికి వెళ్ళి, నువ్వే ఎలాగైనా సరే నా కూతుర్ని ఒప్పించి తీసుకురావాలి నా ఇంటికి అంటే, మళ్ళీ అంటుంది అది కుదరదండి, మీ మొహం చూడడానికి కూడా ఇష్టపడటం లేదు, నా వల్ల కాదు, మీరే ఎలాగోలా బ్రతికిలాడుకోండి అంటే, లేదు లేదు నువ్వు తీసుకురావాల్సిందే అని నీకు కావాలంటే నీ కాళ్ళు ఇవి కాళ్ళు అనుకో, నీ కాళ్ళు పట్టుకుంటున్నాను అనుకో, దయచేసి నా బాధను విను అనేసి అంటూ ఉంటుంది. ఈలోపు పక్కన మళ్ళీ లేకపోవడంతో ఉలిక్కిపడి లేచిన మాలిని ఎక్కడుందా అని వెతుకుతూ ఉంటుంది. కానీ నిజానికి వసుంధర మాలిని కోసం రాదు, మళ్ళీని చంపేయడానికి తీసుకొస్తుంది అన్నమాట, మళ్ళీ బిడ్డను దూరం చేసేయడానికి. అయితే ఈలోపు మాలిని మాల్ని రెట్టించి ఎక్కడ ఏంటి అని అడుగుతుంటే మళ్ళీ చెప్పకపోయేటప్పటికి మాల్ని ఏమంటుందంటే, నువ్వు నాకు చెప్పకూడదు అంటే, ఏం లేదక్క ఊరికే అక్కడ ఎవరో తలుపు కొట్టినట్టు అనిపిస్తే చేసిందంటే సరే అయిపోయింది. ఇక్కడ మైసమ్మ దగ్గరికి గౌతమ్ వచ్చి నాకు విడాకులు ఇచ్చేస్తానంది, మళ్ళీ ఆ మాల్ని మళ్ళీ ఇద్దరు డెసిషన్ మార్చుకోవట్లేదు అంటే, అప్పుడు మైసమ్మ అంటుంది, నేను వచ్చి చెప్పనా పోనీ అంటే, వద్దు మేడం అసలు మీరు ఇంకా మాట్లాడకండి అంటే, సరే నీ ఇష్టం గౌతమ్, ఎప్పటికైనా నా హెల్ప్ నీకు ఉంటుందని గుర్తుపెట్టుకో అంటే, అప్పుడు గౌతమ్ అంటాడు, ఇప్పుడు నేను వసుంధర అత్త ఇంటికి వెళ్తున్నానంటే, ఎందుకు అంటే శరత్ మోయన్ అని పిలిచాడు, మళ్ళీ అక్కడికి వస్తున్నారంట, అక్కడ అసలు విషయం ఏంటో తేల్చుకోవాలి అని చెప్పేసి అంటాడు.